నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. చాలామందిలో ఉన్న సందేహం దెయ్యాలు ఉన్నాయా లేవా. ఇది గనక మనం గమనిస్తే మొట్టమొదటి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో కూడా ఒక భయం ఉంటుంది. చీకటి పడ్డాక కనీసం ఒంటరిగా బాత్రూమ్ కూడా వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అలానే తమ ఇంట్లోనే తమ ఉండడానికి కూడా భయపడుతుంటారు. అలానే లేనిపోయినటువంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు. అంటే వీటన్నింటికి కూడా మూల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో చూసేటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, అలానే ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారు చెప్పేటువంటి కొన్ని కథలు కావచ్చు. వీటి కారణంగా మన మనసులో తెలియకుండా కొన్ని భయాలు ఏర్పడుతుంటాయి. అయితే ఉన్నాయా లేదనేది పూర్తిగా నేను తర్వాత మాట్లాడతాను. మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు కూడాను 99.99% మంది దెయ్యాలను చూడలేదు. మిగిలిన 0.01% ఎవరైతే ఉన్నారో వారు చూసామని ఎవరైతే చెప్తున్నారో అందులో చాలా వరకు భ్రమ ఉండొచ్చు, లేదా ఊహ ఉండొచ్చు, లేదా నిజంగా చూసారు లేదో మనకు తెలియదు. దాని గురించి నేను మాట్లాడను. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామి వివేకానందుని జీవితంలో బాల్యంలో జరిగినటువంటి ఒక సంఘటన ఖచ్చితంగా మనందరూ తెలుసుకోవాలి. ఆయన బాల్యంలో ఒక రోజున పిల్లలందరూ కూడా ఒక చెట్టుపై ఆడుకుంటుంటే ఆ ఎదురుగా ఒక వృద్ధుడు ఉండేవారు. ఈ పిల్లలందరూ కూడా ప్రతిరోజు అక్కడ ఆడుకుంటూ గొడవ చేయడంతో ఆ వృద్ధుడికి చాలా కోపం వచ్చేది. కోపం వచ్చి ఒక రోజున ఏం చేశాడంటే ఈ చెట్టు పైన బ్రహ్మరాక్షసి ఉంది, అది మిమ్మల్ని అందరూ కూడా చంపేసి తినేస్తుందని చెప్పేసి ఇలా చెప్పేవాడు అనమాట. ఈ మాటలు వినేటువంటి పిల్లలందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఇంకెప్పుడు కూడా చెట్టు దగ్గర రాలేదు. కానీ స్వామి వివేకానంద ఏం చేసేవాడు, చక్కగా వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చొని ఆడుకునేవాడు. ఆ వృద్ధుడు స్వామి వివేకానందని చూసి ఆ బ్రహ్మరాక్షసి నేను ఖచ్చితంగా ఏదో రోజు చంపేస్తుందని చెప్పేసి ఇలా బెదిరించేసరికి స్వామి వివేకానంద మాట చెప్పాడు, నాకేం భయం లేదు, బ్రహ్మరాక్షసి ఉన్నా కూడా నన్ను ఏం చేయలేదు, నాకు ఎటువంటి భయం లేదు, నేను దానికంటే చాలా శక్తివంతుడని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పాడు. దానికి మూల కారణం ఏంటంటే చిన్నప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది, నీతో పాటు శివుడు ఎప్పుడు ఉంటాడు, శివుడు నీతో పాటు ఉంటాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదని చెప్పేసి ఆ తల్లి చిన్నప్పుడు నేర్పించింది. మనం కనుక గమనిస్తే స్వామి వివేకానందుడు కూడా ఎప్పుడు చెప్తుండేవారు, నిరంతర శివనామస్మరణ ఎవరైతే చేస్తుంటారో వారి దగ్గరికి ఎటువంటి భయాలు ఉండవని చెప్పేసి. ఎందుకంటే సమస్త దేవతలకు, రాక్షసులకు, మనుషులకు, అలాగే భూతప్రేత పిశాచాలకు, అదేవిధంగా పశు పక్షాదులకు, సమస్త జీవరాశులకు, విశ్వానంతరికి కూడా ఆయన తండ్రి కాబట్టి ఎవరైతే నిరంతరం ఆయన నామస్మరణ చేస్తుంటారో, ఎవరైతే తన హృదయంలో ఆయన పెట్టుకుంటారో వారెవరికి కూడా ఎటువంటి కీడు కలగకుండా, ఎటువంటి భయం లేకుండా ఎప్పుడు కూడా ఆయన రక్షిస్తుంటాడని చెప్పేసి మనకి ఎందరో మహాత్ములు చెప్పారు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఇలా పాజిటివ్ థాట్స్తో కనుక మనం పిల్లలు పెంచి పెద్ద చేస్తే మనతో పాటు ఎప్పుడు కూడా దైవత్వం ఉంటుంది, మనకి ఎటువంటి భయం లేదు, మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏ తల్లిదండ్రులు అయితే పెంచుతారో ఆ పిల్లల జీవితంతో కూడా ఎటువంటి భయం లేకుండా ధైర్యంతో ముందుకు సాగుతారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా లేనిపోయినటువంటి కట్టుకథలు చెప్తుండడం, లేనిపోయినటువంటి భయాలు కల్పించడం, అనవసర విషయాలను, మూఢనమ్మకాలను, పనికిమైనటువంటి విషయాలన్నింటి కూడా పిల్లల మనసులో కనుక నింపితే మాత్రం వారి యొక్క జీవితాలను పూర్తిగా నాశనం చేసిన మనం అవుతాం. నిజానికి దెయ్యాలు ఉన్నాయా లేదా మనం ఎవరూ చూడలేదు, మన ఎవరికి కూడా తెలియదు. కాబట్టి వీలైనంత వరకు పిల్లల మూఢనమ్మకాలు పెంచకుండా, లేనిపోయినటువంటి భయాలను, లేనిపోయినటువంటి ఆందోళనలు ఏవి కూడా గురి చేయకుండా వారికి ఇప్పుడు కూడా మంచి ఆలోచనలు పెంపొందించి మంచి ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు తీర్చిదిద్దాం. బాల్యంలో ఏదైతే వింటామో అదే ఎక్కువగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలకు మంచి విషయాలను తెలియజేద్దాం. నిరంతరం కూడా మీకు నచ్చినటువంటి దైవనామస్మరణ చేస్తూ వారిని ముందుకు తీసుకువెళ్తూ మంచి సన్మార్గంలో పిల్లలు పెంచి పెద్ద చేసి మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.